మంచికి పడితే చదా కలు కొట్టే కదా మంచికి పడితే చదా అన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్నా? అరే నువ్వు సైడ్ ఇస్తావు కదా అందుకే మజలకేచలు వచ్చిన ఏడ్చావులే విరిచొచ్చినాడా జనాలు ఏమనుకుంటుర్రా? అన్నా గజ గజ వణిగిపోతున్నారన్నా. అరే మన పేరింటే గజ గజనే వణుకుతారా బాయ్? కాదన్నా చలికాలం కదా అందుకు వణుకుతున్నారన్నా. పంచలేసినట్టే పీకా కోసి పిండం పెడతా కొడకా. అన్నా త్వరగా పెట్టు, నా పొద్దున్న టిఫిన్ కూడా చేయలే. నీ పెడతా అన్నది బోండం కాదురా బాయ్, పిండం పిండం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అరే ఎవర్రా ఇప్పుడు గమ్మతుంది? అన్నా రష్మి అన్నా. అవునా? పేరేంది? రష్మి అన్నా. రారా ఏదన్నా అన్న అడగలే మైక్ పెట్టలే. పేరేంది? రష్మి. ఓ రష్మియా, ఏం చేస్తావు? యాంకర్ అన్నా. రారా ఏమన్నా కొట్టను రా ఇల్లు. నువ్వే చెప్పమ్మా. ఏం చేస్తావు? యాంకరింగ్. అరే వద్దురా పై నడు. అన్నా ఏమైందన్నా? అరే అరే ఉండరా పై లేడీస్. ఉండు పాప అదేనా అంత ఈజీగా వదిలేసినావు? అరే లోడ మాట్లాడుతుంది, మన వల్ల ఏమైతుందిరా పై? అన్నా పోరికి తెలుగు రాదు కదా? మనకి హిందీ రాదు కదరా పై? అరే మస్తు ఇచ్చిన జలకు అంతేరా పై, మనం ఎవరికైనా ఇస్తాం అట్లాగే. ఏదన్నా ఇట్టను ఛాతి క్యాలెండర్ ఇరా. క్యాలెండర్ ఇమ్మంటావు అన్న? ఒక్క నిమిషం అన్నా. అన్నా ఇగోనా క్యాలెండర్. అదేందన్నా అటు చూపించినావు? ఇవాళ అమావాస్య అని రాసిందిరా, మళ్ళీ ఈవిడెంత కీడుంది అంటే ఏందన్నా అప్పుడు చందమామ అన్నా? అవునరా పై. నీ బొందరా నీ బొంద. ఈ సైన్స్ బుక్ అందుకోరా. ఇగోనా అట్ట ఈ చూపించినావేనా? బుక్ లో పొద్దునైతే సూర్యుడు రాత్రి అయితే చంద్రుడు వస్తాడని రాసిందిరా, మళ్ళీ ఇద్దరు ఒకటే కాడు. నాకు ఇది బుక్ తప్పు కదరా పై. ఉండ్రా పై, విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ అదృష్టవంతుడ్రా పై. అన్నా ఆ, నాకు ఐడియా వచ్చిందన్నా. ఏంట్రా? నువ్వు కూడా సెలబ్రేటింగ్ చేసుకుంటే పెద్ద స్టార్ అవుతావుగా అన్నా. అవునరా. అన్నా ఏ సిగ్గుపడుతున్నావే పోరా పై. అన్నా. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఫేమస్ అన్నా, ఆ. అనుష్క శర్మ చేసుకుంటే ఇంకా ఫేమస్ అయింది అన్నా. ఆ. నువ్వు కూడా ఒక స్టార్ చేసుకుంటే అన్నా ఏ ఏ అరే గల్లీ గల్లీలో నీ పేరే అరే. సెటిల్మెంట్ శంకర్ అన్న స్టార్ చేసుకుండు. పోరానా సిగ్గేస్తుంది. మనమే ఒక హీరోయిన్ పెట్టి సినిమా తీద్దాంరా. ప్రొడ్యూసర్ నేనే ఉంటారా బాయ్? అవునా? ఆ. సూపర్ అన్నా. అరే మన డైరెక్టర్ ఎవడ్రా? ఒక ఫోన్ చేసి దమ్కిచ్చిన అనుకో అన్నా, ఆ. ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారన్నా. అవునా? అవునా? అరే రైట్. అన్నా షారుఖ్ ఖాన్ ని, అమితాబ్ బచ్చన్ ని, సల్మాన్ ఖాన్ కూడా వెలుగురు అలుగుతాడు. అన్నా అప్పుడే మీరు అయిపోయిందిగా అన్నా. అరే పోరా బాయ్. అసిస్టెంట్ డైరెక్టర్ రైట్. ఏంటండి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్న సినిమా మధ్యలో ఆపేసి తెల్లారి కొత్త సినిమా ఏంటి చెప్పమంటారా? రాత్రి ఆ సెటిల్మెంట్ శంకర్ ఫోన్ చేసి తెల్లారికెళ్ళి సినిమా చేస్తావా సత్తవా అన్నాడు. ఆరు చేతిలో సవడం కంటే సినిమా చేయడం బెటర్ అని ఒప్పుకున్నాడు రా. పెట్టుకోక సెటిల్మెంట్ శంకర్ ఎందుకు పెట్టుకోండి? అడు తల్లా పేలు తీసినాడు, మేడం పేకలు తీసేస్తాడే. మంచి మాట చెప్పేవరా. ఎవడైనా కథలు ఏలేడతాడు రా, ఇది కథలో కత్తి ఎడతాడు రా. కానీ ఒకట్రా, నాకు ఫోన్ చేసి బెదిరించి సినిమా తీయమండు. ఆడికి ఇస్తాను చూడు జలక్కు, సీతాపతి నీకు చెప్పే కదా అన్నాడు. చేస్తున్నాడు ఆడొస్తాడు, జాగ్రత్త వచ్చేస్తున్నట్టున్నాడు. మంచికి పడితే చదా కలు కొట్టే కదా. అన్నా నువ్వు ఆడున్నావిందన్నా? అరే తోస్తి ఇడకుండా ఆడుంటాను అరాబాయ్. అన్నా సారీ అన్నా లేనా ఎవడ్రైనా అన్న నేనేనన్నా. నువ్వే డైరెక్టర్? నేనే డైరెక్టర్ అన్న వచ్చిండ్రా. నమస్కారం అన్న. అరే అన్న నేను రా బాయ్. నమస్కారం అన్న. నమస్తే. మాటలు కొట్టేసినవరా బాయ్లే. లేదన్నా నెట్టిసాడు. డైరెక్టర్ గారు ఎక్కడ దొరికారండి? చూడడానికి బలపంలా ఉన్నాడు. అరే అన్న చూడనికి బలపం లెక్క ఉంటాడు. దిగితే గుణపం. అరే అన్న వచ్చి చేయలేదురా. అరే అన్న నువ్వేందో నా కాలు తెరున్నావు. నువ్వే నా కూర్చుని ఉన్నావురా. అన్న సారీ అన్న. హీరో వచ్చి ఇంతసేపు అయింది, హీరోయిన్ పిలిపివా? అన్న హీరోయిన్ పిలుస్తానన్నా, కాకపోతే వాడు మొత్తం 2 కోట్లు ఇస్తే కానీ రానంటుందన్న. అవునా? అవునన్న. చెక్ బుక్ ఇరా బాయ్. అరే అన్నా 2 కోట్లు అంటే మనసు ఒప్పుతలేదురా. అన్నా హీరోయిన్ అన్నా. అరే అన్న ఇగోరా. 50 లక్షలు ఎక్కువ ఇచ్చిన ఉంచుకో. అలాగే అన్న. బుర్ర తొక్కువేదవా. ఆ హీరోయిన్ అరే మైలేజ్ ఎంత ఇస్తుంది?
ఏదో గ్లామర్ బండి అన్నావుగా. ఓ నీ అబ్బా ఆపరదే. హలో ఈడా. ఓకే హియర్ టచ్ అప్ అరే ఏం చేయమంటుందా? టచ్ చేయమంటుందన్నా. ఇప్పుడు చేస్తాను చూడు. టచ్గా చేస్తా ఉండు. ఇడియట్ పోతిగానా పై. ఎవరు అడిగా నీకు? ఓ హీస్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ హి లుక్స్ సో క్యూట్ ఐల్ గివ్ యు చాక్లెట్ బేబీ దూర తీరింది అలాగే. మంచి అవకాశాన్ని చెడగొట్టినావు కదరా అబ్బాయి. అన్నా నేను చిన్న పొరగడం అనుకుంటుందన్నా. అరే ఏదైతే అగ్గొచ్చే టైప్ చెడగొట్టినావు. బుర్ర తొక్కువేదవా. అరే అన్నా నేను నైట్ చూడన్నా. అరే డైలాగ్ చెప్పిరా మంచి. ఓకే అన్న. అరే డైరెక్ట్ ఇటారా అన్నా ఆ అమ్మాయి అన్నకి పడిపోవాలా? మంచి డైలాగ్ చెప్పించరా. చెప్పిస్తాను కానీ అన్న మంచి డైలాగ్ చెప్పిస్తాను కానీ రైటర్ అడ్వాన్స్ ఇస్తే గానీ రానంతండి అవునా? లొకేషన్ అరే చెక్కు బుక్ అందుకోరా. అందుకోనా? ఆ. అరే ఇంత కోట అంతేనన్నా. మనసు ఒప్పుతలేదురా. అన్నా పెట్టానా డైలాగ్. హీరోయిన్ ఆ రైటర్ మన హీరో ఇంప్రెస్ అవ్వాలా మంచి డైలాగ్ చెప్పు. సార్ ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ మీ దగ్గరికి వచ్చి ప్రేమ అంటే ఏంటి అని అడుగుతుంది సార్. సార్ మీ ప్రేమ గురించి చెప్తారు సార్. సార్ సింపుల్ డైలాగ్ సార్. ఓకే సార్. అరే మస్తు ఉంటది చూడరా ఇప్పుడు చూడు. చెప్పు. అమ్మాయిల్లో గానీ అబ్బాయిలో గానీ ప్రేమ పుట్టడానికి పుట్టగొడలో పెరగడానికి పిచ్చిగా ప్రేమించడానికి పిచ్చోళ్ళలో తిరగడానికి బుక్స్ పక్కన పెట్టడానికి స్టార్ట్ మ్యూజిక్. చాటింగ్లు టాకింగ్లు మీటింగ్లు డేటింగ్లు ఇవన్నీ చేయడానికి కారణం ప్రేమ. చచ్చింది గొర్రె. సినిమా మొత్తంలో అన్ని డైలాగులు చెప్పమని చెప్పలే. సీన్ లో ఎన్ని డైలాగులు అని చెప్పమన్నా. సార్ ఈ సీన్ డైలాగ్ ఇదే సార్. సార్ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత హీరోయిన్ ఇంతేనా అంటే సార్ అప్పుడు మీరు ఇంకో డైలాగ్ చెప్తారు సార్. ఏమ్రా డైలాగ్ అంటే ఎంత ఉండాలరా? అన్నంత ఉండాలరా. దూర తీరింది అలాగే. ఇగో డైలాగ్ చెప్తా రాసుకో. ప్రేమ అంటే లవ్, లవ్ అంటే ప్రేమ. అట్టిచ్చినా అరే రైటర్ నువ్వు రైటర్ అయిపోతావురా బై. థ్యాంక్స్ అన్నా. అరే పోరా. సీన్ నెంబర్ 32 ఆ డైలాగ్ చెప్పు. సార్ ఏట్లేదు సార్, మీరు వెళ్తుంటారు మీకు బ్యాక్గ్రౌండ్ హైప్ వస్తుంది సార్. అప్పుడు వచ్చేసి అమ్మాయి మీకు ఇంప్రెస్ అవుతుంది సార్. సార్ ఓకేనా సార్? చెప్పు. మన హీరో 6 అడుగులు రా. అంతొద్దు సగం తీసేయ్. మన హీరో వెయిట్ 60 కేజీలు. అంతొద్దు సగం తీసేయ్. మన హీరో మగాడు. అంతొద్దు సగం తీసేయ్. అరే మొత్తం తీసేయరా. పనికి మాలినేదవని. ఈ డైలాగులు గిలాలు వద్దుగానన్నా. ఆ వద్దు సాంగ్ వేసుకోనా మంచి సాంగ్. చెప్పిరా పై చెప్పి. అరే సాంగ్. పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సిగరేగిని ఆసడిలోన ఒక తోడు సాంగ్ కుంభిష్ణవునా? ముందు అన్న శవాల దగ్గర డబ్బులు కొట్టాడా. అరే అన్నకి మంచి ఫైట్ పెట్టించురా. ఫైట్ మాస్టర్ 5 కోట్లు ఇస్తే కానీ రారా. ఆ చెక్ రెడీగా ఉందండి. చెక్ రెడీగా ఉంది కదండి. చెక్ తీసుకోండి. ఫైట్ మాస్టర్. వీడు విలను హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటాడు. ఇది తెలిసి మీరు వెళ్ళి 6 కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు హీరోయిన్ మీ మీద ప్రేమ కలిగి మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇది సీన్ అన్న కాలు పట్టుడేంద్రా. అంత సీన్ అన్నా. అర్థమైందన్నా? సింపతి అన్నా, సింపతి సీన్. ఈ సీన్ మీరు ఎక్కడికి వెళ్తారు? సరే గాని ఆ విలన్ పిలిపి. ఇలా ఒకసారి నీ వెనకతున్నాడు చూసుకో అన్నా. రైట్ అన్నా రాను ఒకసారి. అన్నా నువ్వు డీల్ చేయనా? ఇప్పుడు కాలు పట్టుకోవాలా? అవునన్నా సీన్ కదా. ఆ రోలింగ్ కెమెరా యాక్షన్. నడుసలా. అచ్చా నడవదన్నా. సీన్ నేచురల్ గా ఉండరు. మీరు వెళ్ళి నిజంగా కాలు పట్టుకోవాలా. గ్రాఫిక్స్ రాసుకోరా బాయ్. ఓకే నిజంగా కాలు పట్టుకుంటే సీన్ పండుద్దన్నా. సరే ఇప్పుడు హీరోయిన్ కోసం పుడుతున్నాడా? అన్న కాలు పట్టుడేంద్రా. అది మగాడి కాలు పట్టుడా. చెప్పినట్టు మొగోడు కాళ్ళని పట్టుకునేటోడురా. నువ్వు తోసడికి ఆడదాని కాలు పట్టుకోవాల్సి వచ్చిందిరా. ఈ పరువు నిలబడాలంటే వేసే అని చెప్తా. సీనరికి ఎమోషనల్. డైరెక్టర్ గారు నా చెయ్యి అన్నా. మా ఊరు చెయ్యి పోయిందన్నా. అసలే ఆడి పెద్ద కుటుంబం. ఇప్పుడు ఎలాగా 3 కోట్లు ఇవ్వండి. ఆడి కుటుంబం రోడ్డు పడిపోతుంది. 3 కోట్ల మొత్తం బ్యాలెన్స్ అయిపోయిందన్నా. చేద్దామన్నా ఇచ్చేదన్నా.
అడితే డబ్బులన్నీ అయిపోయి ఇంకేంటి తీస్తాను ఇంకో సైన్ ఉంది కనబడలేదు గాడిద. అన్న ఇప్పుడు లాంగ్ షాట్ లో మిమ్మల్ని పెట్టి అంటే అన్నపూర్ణలో పెట్టి రామారెడ్డి దాకా క్లోజ్ అప్ వెళ్తాం అన్న. కాకపోతే లాంగ్ షాట్ లో ఇది కనబడతా తీసేయాలి. ఇది కూడా ఇయ్యాలా? తీసుకో ఉంచుకో. అడే జూమ్ బ్యాక్. అన్నపూర్ణ స్టూడియోలో పెట్టాం, క్లైమాక్స్ వెళ్ళాం, రామనాయుడు స్టూడియోలో నువ్వు ఓపెన్ అవుతావు. అయ్యో పెరగన్నం తిన్నారండి? స్లాంగ్ ఏంటండి? అయ్యి బాబాయ్ ఇంక నేను వెళ్తానండి, నాకు టైం అయింది. నువ్వు హీరోయిన్ కాదా? నా అని హీరోయిన్ ఏంటండి, మా డైరెక్టర్ గారి ఇంట్లో పని మనిషిని. అరే మరి ఇంగ్లీష్ లో మాట్లాడునుగా అమ్మా. ఆ 4 ముక్కలు నేర్పించాడండి. 552. ఏందన్నా నేను చంపిన వాళ్ళ లెక్క. ఇప్పుడు ఎవరిని చంపుతున్నావునా? నిన్నేరా? అవునరా? ఎందుకన్నా? నువ్వే కదరా మొత్తం నా జీవితాన్ని సంకనాకిచ్చింది. నమస్తే నాగబాబు గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.